జీవాధిపతి అయిన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయనా, జరుగుతున్నటువంటి ఈ అంతిమ యాత్ర కార్యక్రమాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. తండ్రి గారి యొక్క దేహాన్ని ప్రభువైన స్వామి సాగనంపబోతూ ఉండగా ఈ కార్యక్రమంలో నైనా నీ కృపను మీరు తోడే నిలపండి. ప్రతిదీ కూడా సవ్యంగా జరిగినట్లుగా మీరు సహాయం చేయండి. కుటుంబ సభ్యులకు నాయనా ప్రతి ఒక్కరికి ఆధారకరమైనటువంటి మాటలు మీ వాక్యపు లేఖనాలలో నుండి మీరు ప్రత్యక్షపరిచి ధైర్యపరిచి ఆదరించమని వేడుకుంటూ ఉన్నాం. కృప కలిగిన మీ రెక్కల నీడలో భద్రతను మీరు అనుగ్రహించండి తండ్రి. ఈ కార్యక్రమం అంతయు కూడా నాయన ఆద్యంతంగా మీరు తోడే నిలిచి గొప్ప కార్యాలు మీరు జరిగించి ఘనమైన నామానికి మహిమ తెచ్చుకొనమని యేసు క్రీస్తు ప్రశస్త నామంలో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. నాన్నగారు తన పరుగుని తుదముట్టించి విజయోత్సవంగా తన జీవితాన్ని, తన పరుగు పందెంలో విజయోత్సవంగా తన పరుగును ముగించి ప్రభు సన్నిధికి చేర్చబడ్డాడు. ఒక మాటలో చెప్పాలంటే పాత నిబంధనను మనం గమనించి చూస్తే మట్టికి మట్టిగాను, దుమ్ముకు దుమ్ముగాను, ధూళికి ధూళిగాను, మట్టిలోంచి పుట్టావు గనుక మట్టిలో చేర్చబడాలి అని ఓల్డ్ టెస్టిమెంట్ చెప్తా ఉంది. అయితే రోమాపత్రికలో ఒక వాక్యం అపోస్తలుడైన పౌలు ఒక మాట అంటున్నాడు. రోమాపత్రికలో అపోస్తలుడైన పౌలు తన గురించే తను మాట్లాడుకుంటూ ఒక విలువైన ఒక మాటను అన్నాడు, ఆలోచింపజేసే ఒక మాట. రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనం, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఒక క్వశ్చన్ వేసాడు. ఇక్కడ ఎవరు విడిపిస్తారు? అయ్యో మరణమునకు లోనకి శరీరాన్ని నుంచి నన్ను ఎవడు విడిపిస్తాడు అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. అతను ఆ శరీరం, మరణకరమైన శరీరం నుంచి ఎవరు నన్ను విడిపిస్తారు అంటున్నాడు. దీనికి బైబిల్లో హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ దాస్యములో ఉన్నవారిని విడిపించుటకు ప్రభువైన యేసుక్రీస్తు కూడా శరీరధారిగా ఈ లోకానికి, వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి వచ్చి ఆయన మరణించి సమాధిలో పెట్టబడి 3వ దినమున తిరిగి లేచి మరణమా నీ ముళ్ళెక్కడ, మరణమా నీ విజయం ఎక్కడని మరణపు ముళ్ళుని విరిచి మరణ దాస్యములో ఉన్నవారిని, మరణ భయము చేత దాసులైన ఉన్నవారిని, రక్తమాంసములతో ఉన్నవారు మరణంతో ఉంటారు. ఎందుకంటే ఆదాము ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని తెచ్చుకొని పాపం వలన వచ్చు జీతం మరణాన్ని తెచ్చుకున్నాడు. అదే మాటని ఈయన ఈ క్వశ్చన్ వేశాడు. ఇక్కడ హెబ్రీ పత్రికలో ఆయనే జవాబు రాసుకున్నాడు. అదే పేతురు ఏమంటున్నాడంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి, మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక, మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ
బైబిల్లో ఒక మాట ఉంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖించబాకండి అని. నిరీక్షణ లేని వాళ్ళు దుఃఖిస్తారు. ఇక్కడ ఎప్పుడైతే యేసుప్రభు మృతుల్లోంచి తిరిగి లేచాడో జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన మృతులలో నుంచి తిరిగి లేయటం వలన మనకు కలిగిన లాభం ఏంటంటే, మనకు కలిగిన నిరీక్షణతో కూడిన మాట ఏంటంటే, అక్షయం అనేది, వాడబారనది, తేజోవాసుల స్వాస్థ్యం. పాత నిబంధన భక్తులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న దేవుడు కట్టే నిత్య నివాసం, చేతి పని కాక దేవుని చేత కట్టబడుతున్న ఒక నిత్య నివాసం పరలోకములో నాకుంది అన్నట్లుగా బైబిల్లో అపోస్తలుడైన పౌలు అన్నట్లుగా నాన్నగారు కూడా తన భక్తిగా జీవించాడు, పిల్లల్ని భక్తిగా పెంచాడు, ఒక బిడ్డను సేవకిచ్చాడు. ఈరోజు సేవలో విజయోత్సవంగా ముందుకు వెళుతున్నాడు. దైవ సేవకుడు కుమారుడైన రమేష్ పాస్టర్ గారు ఈరోజు ఎంతోమంది పిల్లల్ని కంటారు కానీ దేవునికి ఇవ్వరు. అయితే ఈ గర్భంలో నుంచి దేవుడు ఒక వ్యక్తిని సేవకి ఎన్నుకోవడం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. ఒక మాట చెప్పాలంటే, నాన్నగారు ఎప్పుడు నేను వచ్చినా చాలా ఆప్యాయతగా నన్ను పలకరిస్తాడు. నేను పోయే దగ్గర పలకరించేవాడిని. నాకు ఆరోగ్యం బాగలేనప్పుడు కూడా నేను నెల్లూరు ఒకసారి వస్తే దగ్గరికి వచ్చి జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త అని నన్ను పరామర్శించిన ఒక మంచి తండ్రిలాగా నన్ను పరామర్శించాడు. అలాంటి వ్యక్తి దీర్ఘాయువు చేత ఆయుష్ కలిగి పిల్లలను చూసి, బైబిల్ చెప్తుంది నరుని ఆవి 70 ఏళ్ళు, అధిక బలమైతే 80 ఏళ్ళు, అయినను దాని వైభవం ఆయాసం దుఃఖమే అనుంది. అయితే ఆయన ఆయాసపడకుండా, దుఃఖపడకుండా సంతోషంగా తన జీవితాన్ని ముగించుకొని దీర్ఘాయువు కలిగి తృప్తి కలిగిన జీవితాన్ని జీవించి విజయోత్సవంగా తన జీవితాన్ని ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రతి ఒక్కరూ మనం వెళ్ళాల్సిందే. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక రైల్లో అందరు ఎక్కామనుకోండి, ఎవరి స్టేషన్లో వాళ్ళు దిగేస్తారు. ఆయన స్టేషన్ వచ్చింది, ఆయన దిగేసాడు. తర్వాత మళ్ళీ మనం ఒకరి తర్వాత ఒకరు చివరిలో ట్రైన్ ఆగిపోద్ది, అందరినీ దించేస్తారు. అర్థం కాలేదా? ఈ దిగనంటే కూడా రైలు నుంచి తెంతకు తోసేస్తారు. ప్రతి ఒక్కరు మరణించాల్సిందే. మరణాన్ని తప్పించుకునేవాడు ఎవడు లేడు. కానీ అయ్యో ఈ మరణమునకు లోనకి ఈ శరీరాన్ని చెవడు విడిపిస్తాడని అపోస్తలుడైన పౌలు చెప్పి, ఇదిగో మృతుల్లోంచి క్రీస్తు లేయటం వలన తేజోవాసుల పరిశుద్ధుల స్వాస్థ్యం మన కొరకు ఎదురు చూస్తుందన్న నిరీక్షణతో కూడిన మాట ఈ కుటుంబానికి ఆదరణకరంగా, ఆశీర్వాదకరంగా, నిరీక్షణ లేని ఇతరుల వల్ల దుఃఖించకుండా ధైర్యంగా కుటుంబాన్ని మనం ఎంతమంది వచ్చి ఓదార్చలేం. అందుకని యేసుప్రభు మృతుల్లోంచి తిరిగి లేయటం వలన ఆయన, నేను వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడని నిత్య ఆదరణకర్తగా పరిశుద్ధాత్మను పంపించి ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్ముడు ఆ కుటుంబాన్ని ఆదరించి ఓదార్చునుగాక. ఒకడు 100 మంది పిల్లలు కానీ సరైన రీతిలో సమాజ్ చేయబడకపోతే వానికంటే పడిపోయిన పిండం గతి మేలు అని బైబిల్లో చెప్తుంది. వానికంటే పడిపోయిన పిండం గతి మేలని. ఈరోజు నాన్నగారు ఈ అంతిమ యాత్ర పరిశుద్ధుల మధ్యలో, దైవ సేవకుల మధ్యలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇలా జరగటం ఇది దేవుని యొక్క సంకల్పం. ధనవంతుడు చనిపోయెను, పాతి పెట్టబడెను. దరిద్రుడు చనిపోయెను, దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళాను. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఈ రెండిట్లో విలువైనది దేవుని సన్నిధికి వెళ్ళడం. మరణం అనేది ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టిస్తుంది. యేసు ప్రభు కూడా కన్నీళ్లు విడిచెను అని బైబిల్లో ఉంది. కానీ ఆయన ఈ లోకానికి వచ్చింది కన్నీళ్లలో ఉన్న వారిని, మరణములో ఉన్న వారిని,
ఆయన విడిపించడానికి వచ్చాడు, విడిపించాడు, విజయోత్సవంగా తిరిగి లేచి వెళ్ళిపోయాడు. ప్రపంచంలో మరణం అంటే భయపడని గుంపు ఉంది, అది క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలే. ఈరోజు ఆయన ప్రభుని నమ్ముకున్న బిడ్డగా ఆయన జీవితంలో కడ శ్వాస వరకు నమ్మకంగా పిల్లల్ని పెంచిన తండ్రిగా, కుటుంబానికి, సంఘానికి విశ్వాసిగా, ఆశీర్వాదకరంగా అనేకులకి దీపస్తంభం మీద పెట్టబడిన సాక్షిగా అనేకులకి జీవిస్తూ తన కడశ్వాస వరకు జీవితాన్ని ప్రభువులో జీవించి తన జీవితాన్ని ముగించుకున్నారు. ఇది ఒక విజయోత్సవమైన దినం. ఆయన ఈ ప్రయాసాలన్నీ మాని ప్రశాంతంగా దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఉన్నారు. అక్కడ కన్నీళ్ళుండవు, ఆకలి ఉండదు, దుఃఖం ఉండదు, రోగం ఉండదు, సూర్యుడుండడు, చంద్రుడుండడు. అక్కడ యుగ యుగాలు ఉండబోయే ఒక రాజ్యం, దేవుని చేత కట్టబడుతున్న నిత్య నివాసం, నిత్యములో యుగ యుగాలు ఉండడానికి ఎక్కడి నుంచి వచ్చాడో తండ్రి దగ్గర నుంచి, ఆ తండ్రి దగ్గరికి ఆయన ఆనందంగా సంతోషంగా వెళ్ళిపోయాడు. బ్రతికున్న మనం కూడా ఒకరోజు వెళ్ళబోతున్నాం. అదే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో, కొరింథీ రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో, మనము ఈ శరీరంతో మనం ఉన్నాం కనుక ప్రభువుకు దూరంగా ఉన్నామని ఎరిగి భయము భక్తి కలిగి జీవించమని బైబిల్ చెప్తుంది. కనుక మనం భయభక్తి కలిగి ఈ శరీరంతో ఉన్నంతకాలం జాగ్రత్తగా జీవించి ప్రభు సన్నిధికి ఒకరోజు వెళ్ళబోతున్నాం. కనుక మనం చేసిన మంచి మనతో వస్తుంది, మనం చేసిన చెడు మనతో వస్తుంది. ఎవరి వాని క్రియల చొప్పున దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. కనుక మనం ఈ లోకంలో బ్రతికున్నంతకాలం జాగ్రత్తగా జీవించాలని, ఇటువంటి మంచి మరణం, దేవునికి ఇష్టమైన మరణం, ఆయన మరణించాడు కనుక ఇటువంటి మంచి మరణం అందరికీ రాదు. కొంతమంది ఆవిష్ తీరి చనిపోతారు, కొంతమంది అర్ధాంతరంగా యాక్సిడెంట్లే చనిపోతారు, కొంతమంది వాళ్ళంతటా వాళ్ళే ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటారు. కానీ దీర్ఘాయువు చేత తృప్తికరమైన జీవితాన్ని జీవించి ప్రభు దగ్గరికి ప్రశాంతమైన నిద్రలోకి వెళ్ళిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళాడు. ఇది చాలా విలువైనది. ఈ మాటల ద్వారా ఈ కుటుంబం ఆదరించబడును గాక. ఆమె. సంసోనయ్య గారు, మరి అమ్మ, అలాగే మా అమ్మ నాన్న వీళ్ళంతా మన హోసన్న మందిరాల్లో నిలిచి ప్రారంభం నుంచి ఎంత పునాదులుగా నిలిచి నడిపించబడుతుండేవారు. దైవజనులైన యేసన్న గారికి ఎంతో ఆత్మీయులుగా ముందు కొనసాగింపబడేవారు. సేవకులు తెలియచేసిన రీతిగా కుటుంబం ఎంతో చక్కటి భయభక్తులు కలిగిన కుటుంబం. అయ్యగారికి 3 కుమార్తెలు, 2 కుమారులు. 3 కుమార్తెల్లో 2 కుమార్తెలు ప్రభు సన్నిధానానికి చేర్చబడ్డారు. తన కుమార్తెలు ఆ విధంగా ప్రభు సన్నిధానానికి చేర్చబడ్డారు. చిన్న వయసులో అన్న కానీ వారి విశ్వాసం ఏమాత్రం త్రొట్టిల్లకుండా, దేవుడు ఎందుకు ఇలా చేశాడు ఇటువంటి ప్రశ్నలు రాకుండా, ఎన్ని సమస్యలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని పరిస్థితులు ఎదురైనా విశ్వాసంలో వారు మరింత బలపరచబడుతూనే ఉన్నారు. ముఖ్యంగా నడిపిస్తున్న దైవజనుల ఆలోచనలను బట్టి వారు నడిపించబడడం, ఇవన్నీ చూస్తుంటే మరి ఇలాంటి మన హోసన్న మినిస్ట్రీకి విశ్వాసులుగా ప్రారంభం నుండి ఉన్నటువంటి వారు ఇలాంటి ఒక త్యాగ ప్రతిష్టతతో, సమర్పణతో వారు నిలిచిన విధానములను బట్టి సేవకులైన మేమైనా, మినిస్ట్రీ పరిచర్యైనా ఇంతగా విస్తరింపబడుతూ ఉంది. మరి కుటుంబ యావత్తు, పిల్లలు కూడా, మనవళ్ళు మనమరాళ్ళు కూడా దేవుని మందిరాల్లో వాయిద్యాలు వాయిస్తూ, పాటలు పాడుతూ, పరిచర్యలు సహకరిస్తూ తరతరాలు కూడా దేవుని సన్నిధిని ఆనుకునేటట్లుగా వారి యొక్క ప్రయాస, ప్రార్థన, ఎక్కువగా వాక్యం అంటే చాలా ఆసక్తి. కుటుంబ సభ్యులందరికీ ప్రభు పేరట ఆదరణ
తెలియచేస్తున్నాం. శాంసన్ అయ్య గారు మంచి పోరాటం పోరాడి తమ విశ్వాసాన్ని కాపాడుకొని తమ పరుగును తుదముట్టించి దేవుని యొక్క పిలుపునందుకొని ప్రభు సన్నిధికి వెళ్ళారు. ఓ జయ జీవితాన్ని వారు జీవించి దేవుడు వారికి ఇచ్చిన విశ్రాంతిలో మరి పెద్దలు ప్రవేశించారు. నేను నెల్లూరులో పనిచేస్తున్నప్పుడు, సేవ చేస్తున్న దినాల్లో అయ్యగారు కానీ అమ్మ, సురేష్, తన కుటుంబం అంతా కలిసి ప్రతిరోజు ఎక్కడ కూడిక ఏర్పాటు చేసిన ఆటో ఉండేది సురేష్కి. వాళ్ళ నాన్ని తీసుకొని అది ఎంత దూరమైన ఆ కూడికి వచ్చి, అప్పట్లో సేవ చాలా కఠినంగా ఉండేది ఆ ప్రారంభ దినాలు కాబట్టి, ఎంత దూరమైన భారమైన వచ్చి కూడికలో పాల్గొంటూ వారి యొక్క సహకారాన్ని ప్రార్థనని ఎల్లప్పుడూ పరిచర్యకు అందిస్తూ ఉండేవారు. దేవుని మందిరాన్ని ఏమాత్రం మానేవారు కాదు, రెగ్యులర్గా దేవుని సన్నిధికి వచ్చేవారు. నిన్న కూడా నేను తెల్లవారుజాము ఈరోజు రమేష్ అన్నతో మాట్లాడుతున్నప్పుడు రమేష్ అన్న అదే చెప్పారు. నేను ఆదివారపు ఆరాధన కూడా వెళ్ళారంట. అప్పటికే ఆరోగ్యం బాగలేకుండా హాస్పిటల్ పెట్టి కొంచెం రికవరీ అనుకున్నారు, కొంచెం బాగా అయింది, పర్వాలేదు అనుకున్నారు. ఆ పరిస్థితుల్లో కూడా ఆదివారపు ఆరాధన మానకూడదు, మందిరానికి వెళ్ళాలి, కనీసం కారులోనన్నా వెళ్ళి నేను కూర్చొని దేవుని వాక్యాన్ని వింటాను, ఆరాధన చేస్తానని ఆదివారం కూడా ప్రార్థనకు వెళ్ళారంట. అలా దేవునితో వారికి ఉన్న ఒక శ్రేష్టమైన సహవాసం, అలా దేవునిలో వారు జీవించడానికి ప్రభు సహాయం చేశారు. నేను ఒక చిన్న మాట మాత్రమే మీకు బైబిల్లో గుర్తు చేస్తాను, తర్వాత దైవజనులు అందరూ ఉన్నారు కనుక వారు కూడా దేవుని మాటలు మనతో పంచుకుంటారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 5వ వచనంలో రాయబడిన మాట, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయెను కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము అని లేఖనాలు రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న భక్తులో హానోకు విశ్వాసమును బట్టి మరి ఆయన దేవునికి ఇష్టులై ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. భూమి మీద ఎంతోమంది పుడుతున్నారు, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, మరణం అందరికీ వస్తుంది. కానీ భూమి మీద మనం జీవించిన దినాలలో దేవునికి ఇష్టలుగా మనం జీవిస్తున్నామా, దేవుని చిత్తానుసారంగా మనం బ్రతుకుతున్నామా అనేది మనం ఆలోచించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. కొందరు తమ ఇష్టాలు నెరవేర్చుకోవడానికి కోసం తమ ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటారు. కొందరైతే ఎదుటి మనిషిని సంతోషపెట్టాలని, ఎదుటి మనిషి యొక్క ఇష్టాలు నెరవేర్చాలని లోక సంబంధమైన కార్యక్రమాలు కొనసాగించబడుతూ ఉంటారు. కానీ హానోకును గురించి మనిషి ఇచ్చిన సాక్ష్యం కాదు ఇది, సాక్షాత్తు దేవుడే ఇచ్చిన సాక్ష్యం ఇది. హానోకు దేవునికి ఇష్టుడై ఉండెను అని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. కనుక మన తండ్రి శాంసనయ్య గారు కూడా మరి భూమి మీద జీవించిన కాలమెల్లా మరి దేవునికి ఒక ఇష్టమైన అనుభవాల్లో ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి కుటుంబం అంతా కూడా మంచి సాక్ష్య జీవితాన్ని జీవించడానికి ప్రభు వారికి అద్భుతమైన సహాయాన్ని అందించారు. వారి బిడ్డలు ఎలా పెంచారు అనే దానికి నిదర్శనం మరి రమేష్ పాస్టర్ గారు. వారు దేవుని సేవలో వాడబడుతున్న విధానాలు మనకు తెలుసు. మరి ఆ తల్లి ప్రార్థన, ఆ తండ్రి యొక్క ప్రోత్సాహాన్ని బట్టి మరి ఈరోజు దేవుని సేవలో ఇంత ఎత్తుకు ఎదగడానికి మరి ఆ తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, వాళ్ళు అందించిన కృషి, వారు ప్రోత్సహించిన ప్రోత్సాహం కాబట్టి దేవునికి ఇష్టడుగా హానోకు సాక్ష్యం పొందినట్లు బైబిల్లో చూస్తున్నాం. ఇంకా వాక్యంలో రాయబడిన మాట అంటే హానోకు దేవునితో నడిచేను అని వ్రాయబడి ఉంది. చివరి వరకు ప్రభు ఆయన మహిమలో చేర్చుకునేంత వరకు కూడా హానోకు దేవునితో నడిచినట్లు లేఖనాలు రాయబడి ఉంది. కొంతమంది ఆరంభ దినాల్లో అద్భుతంగా నడుస్తారు, కాలక్రమేణా కృపకు దూరం అయిపోతూ ఉంటారు. మరి దేవుని ఇంట్లో అడుగుపెట్టిన ఆనాటి మొదలుకొని మరి శాంసన్ గారు కూడా ఆ దేవునిలోనే నిలిచి ఉన్నారు. ఈ విశ్వాస పరుగు పందెంలో ఎన్నో పోరాటాలు వచ్చాయి, ఎన్నో ఆపదలు వచ్చినాయి,
ఎన్నో అవమానాలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి. అన్ని సందర్భాల్లో కూడా దేవుని వెంబడించడంలో ఏమాత్రం వెనుదీయక అంతవరకు మరి ప్రభులో నిలిచి, ప్రభుతో నడిచి, దేవునితో ఒక మిక్కటమైన సహవాసం కలిగి వారు జీవించారు హానోకులాగా. అదేవిధంగా హానోకు గురించి వాక్యంలో మనం చూస్తే ఆయన దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను అని ఆదికాండంలో రాయబడి ఉంది. కొందరు దేవునితో నడుస్తూ ఉంటారు, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దేవునితో నడుస్తూ ఉంటారు, భక్తి, ప్రార్థన, విశ్వాసం ఇవన్నీ బాగానే ఉంటుంది. కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసుకొని కుటుంబాన్ని దేవునిలో స్థిరపరచలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. హానోకు అటు దేవునితో నడుస్తూ ఇటు దేవుడు తనకిచ్చిన కుటుంబాన్ని, తన భార్యని, తన పిల్లలందరూ కూడా మరి శ్రేష్టమైన అనుభవంలో నడిపించగలిగారు. అదేవిధంగా మన ప్రియులు శాంసనయ్య గారు కూడా దేవునితో నడుస్తూ మరి వారి కుటుంబానికి వారు ఇచ్చే ప్రాధాన్యత, మరి పిల్లలకు వాళ్ళు ఇచ్చే ప్రాధాన్యత, పిల్లలతో వాళ్ళు గడిపే అనుభవాలు అవన్నీ శ్రేష్టమైనది. నాకు తెలిసినంత వరకు ఎక్కడికి వచ్చిన శాంసనయ్య గారి ప్రక్కన తప్పక అమ్మ ఉంటుంది. అమ్మ లేకుండా ఆయన ఎక్కడికి రాడు. అమ్మ ఎక్కడ ఉంటుందో అయ్యగారు అక్కడ ఉండేవారు, అయ్యగారు ఎక్కడుంటే అమ్మ అక్కడ ఉండేవాళ్ళు అనమాట. చాలా అరుదుగా మనం చూస్తాము ఇలాంటి ఒక సహవాసాన్ని, ఇలాంటి దంపతుల్ని చాలా అరుదుగా చూస్తాము. అంత ప్రేమగా ఒకరి మీద ఒకరికి మిక్కటమైన ప్రేమ, పిల్లల మీద ప్రేమ, చాలా బాధ్యతగా వాళ్ళు కొనసాగించబడమే కాకుండా దైవభక్తిలో, దేవుని ప్రేమలో కుటుంబం అంతా పెంచి ముందు కొనసాగి మరి ఈరోజు దేవుని యొక్క పిలుపుని అందుకొని ప్రభు సన్నిధికి చేరి ఉన్నారు. మనందరికి ఒక శుభప్రదమైన నిరీక్షణ ఉంది. ఇప్పటికి జయించిన దేవుని బిడ్డలందరూ కూడా ప్రభు సన్నిధికి వెళ్ళారు, అక్కడ విశ్రాంతి పొందుతున్నారు. నాన్నగారు కూడా ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి వారు విశ్రాంతి పొందుతున్నారు. త్వరగా మేఘాల మీద యేసుక్రీస్తు ప్రభుల వారు రాబోతున్నారు. ఇది ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ ప్రభు దిగివచ్చును అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభు వచ్చినప్పుడు మరి జయించి విశ్రాంతిలో ఉన్న వాళ్ళందరూ కూడా వెంట పెట్టుకుని వస్తారని, మధ్యాకాశంలో మనమందరం కూడా వారిని కలుసుకుంటామని, ఆ తదుపరి యుగాయుగాలు మనం దేవునితో జీవిస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక మరి ఈ మాటల చేత మనల్ని, కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆదరించి, తండ్రి లేని లోటుని ఎవరూ తీర్చలేరు. పరలోకమందున తండ్రి మరి వీరికి తండ్రిగా ఉండి ప్రతి విషయాల్లో తోడుగా ఉండి ఆదరించి ముందుకు నడిపించాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన వినికిడిలో స్థిరపరచుగాక. ప్రభునందు నిద్రించి మహిమలో చేర్చబడినటువంటి తండ్రి గారు శాంసన్ గారు, అలాగే తల్లిగారు చాలా ప్రాముఖ్యమైనటువంటి కుటుంబం అని చెప్పాలి. ఎప్పుడు మేము నెల్లూరు వచ్చినా సొంత పిల్లల కంటే కూడా ఎక్కువగా సేవకులను ప్రేమించేవారు, సంఘాన్ని ప్రేమించేవారు. ప్రేమగా తల్లిగారు, తండ్రి గారు సేవకుల్ని పలకరించేవారు. ఏ చిన్న మీటింగ్కి, పెద్ద మీటింగ్కి వస్తున్నా తప్పనిసరిగా మాకు ఒక అవగాహన ఉంటుంది, తండ్రి గారు తల్లిగారు కలుస్తారని. అంతటి చక్కని కుటుంబం, వారు మంచి పోరాడటం, విశ్వాసాన్ని కాపాడుకోవటం, వారి పరుగును తుదముట్టించుకొని వారి వరుసలో వారు ప్రభు దగ్గరికి, ఆ విశ్రమ స్థలానికి వెళ్ళటానికి ప్రభు సహాయం చేశారు. తండ్రి గారిని, తల్లిగారిని జ్ఞాపకం చేసుకున్నప్పుడంతా నాకు బైబిల్లో ఒక మంచి కుటుంబం ఎప్పుడు పోల్చుకుంటూ ఉంటాను. పాత నిబంధన పరిచర్యలో తోడ్పడి క్రొత్త నిబంధన పరిచర్యలో కూడా తోడ్పడినటువంటి
వారి సహకారాలు అందించినటువంటి ఒక కుటుంబం బైబిల్లో మనకు తెలుసు. అదే జకరియా కుటుంబం. కొంచెం మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో జకరియాను అలాగే వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటే, పాత నిబంధన పరిచర్యలో తోడ్పడిన వారు, కొత్త నిబంధన పరిచర్యల్లో తోడ్పడినటువంటి వారు జకరియా కానీ ఎలిషబెత్ కానీ. అలాగే శాంసన్ గారు తల్లి గారు మన హోసన్నా మినిస్ట్రీస్ని పోల్చుకుంటే ఏసన్న గారు పరిచర్యలో తోడ్పడినటువంటి వారు, ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిచర్యల్లో కూడా ఈ కుటుంబం తోడ్పడినటువంటి వాళ్ళు. మనం సహజంగా కొన్ని మాటలు చెప్పుకుంటూ ఉంటాం ఇలాంటి కోడికల్లో. జకరియా గురించి వ్రాయబడిన మాటలు, వారు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు వారు తన ఇంటికి చేరెను వెళ్ళినని మనం చూస్తాం బైబిల్లో. గమనించండి, మనం భౌతికమైన ఇల్లు గురించి కాదు కానీ మన నిత్య నివాసమైనటువంటి ఒక ఇల్లు ఉంది. మేఘములన్నీ ఒక చోట నుండి బయలుదేరి ఎక్కడికో వెళ్తూ ఉంటాయి. లేఖనాల్లో వ్రాయబడిన మాటలు, మేఘములు ఒక చోట నుండి ఒక చోటకి వెళ్తూ ఉంటాయి. సంఘాన్ని పోల్చేటప్పుడు కూడా మేఘము వలె వస్తూ ఉన్నారు నా దగ్గరికి అని వ్రాయబడింది. అంటే ఎక్కడి నుంచో బయలుదేరి ఎక్కడికో వెళ్తున్నాయి మేఘాలు. అలాగే పక్షులు అలా ఎగిరి తమ గోళ్లకు వెగసి వెళ్ళినట్లుగా అని లేఖనాల్లో వ్రాయబడింది. మన నిత్య ఇల్లు ఒకటి ఉంది, నిత్య నివాసం. అదే నూతన యెరూషలేము అని, సియోన్ అని. మరి వీరు భూమి మీద జీవించినటువంటి జీవితం అంతా కూడా వారికి దేవుడిచ్చినటువంటి పరిధిలో ఒక జకరియా వలె ఎన్నో పరిచర్యలు అందించి సేవలు చేసి వారు ఇప్పుడు నిత్య విశ్రాంతికి, నిత్య గృహానికి చేరారని నేను ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. నాకు ఆ కుటుంబం ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, కొంచెం మీరు ఆలోచన చేయండి. జకరియా కానీ ఎలిజబెత్ తల్లిగారు కానీ బైబిల్లో వ్రాయబడింది వాళ్ళ గురించి. వాళ్ళు దేవుని ఆజ్ఞలు, దేవుని యొక్క విధుల చొప్పున నిరపరాధులని వ్రాయబడింది, నీతిమంతులని వ్రాయబడింది. వారు మంచి ప్రార్థన చేసే ప్రార్థనా పరులని వ్రాయబడింది. పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారని జకరియాను గురించి వ్రాయబడింది. దర్శనం చూసిన వ్యక్తి అని వ్రాయబడింది. చక్కని నిండు వృద్ధాప్యం వరకు కూడా ఏ విధముగా జకరియా కుటుంబం నడిపించబడిందో, అలాగే తండ్రి గారు శాంసన్ గారు కానీ అలాగే తల్లిగారు కానీ, నాకు ఆ జకరియా కుటుంబమే గుర్తొస్తూ ఉంటుంది. నిండు వృద్ధాప్యం అప్పుడు మొన్న నెల్లూరు మందిరం ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు కూడా అసలు నిలబడలేకుండా వాడు కూడా వచ్చి ప్రార్థనలు చేయించుకొని పలకరించేయారు. నిలబడటానికి కూడా ఓపిక లేని పరిస్థితుల మధ్యలో అదొక సంతోషం. సేవకులు చూడగానే సహజంగా సేవకులు మేము కొన్నిసారి ఎవరినైనా కొంచెం ఆప్యాయంగా ఆత్మీయంగా పెద్దగా ఉన్న వాళ్ళని కొంచెం హత్తుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మేము హత్తుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరంలా. వీరు వచ్చారంటే మేము నిలబడగానే కానీ ఆయన గారే వచ్చేలా మమ్మల్ని హత్తుకుంటారు. అలా చక్కని ఒక జకరియా వలె నీతిమంతులుగా జీవించిన వారు, నిరపరాధులుగా ఉన్నటువంటి వారు, ఆజ్ఞలను విధులను తూచా తప్పకుండా పాటించినటువంటి వ్యక్తులు, ప్రార్థనా పరులు, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వారు, ఒక దర్శనపు ఆత్మ కలిగి నడిపించబడినటువంటి ఒక జకరియా కుటుంబం వలె
తండ్రి గారు సాంసన్ గారు కానీ తల్లి గారు కానీ నడిపించబడి ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. ఒక చివరిగా చిన్న మాట చెప్తున్నాను. జకరియా ఎలిజబెతులు ఒక నూతన నిబంధన శకానికి ఒక చక్కని ప్రవక్తనిచ్చారు. మీరు కొంచెం మనసు పెట్టి ఆలోచన చేయండి. జకరియా ఎలిజబెతులు ఒక నూతన నిబంధన శకానికి, సంఘానికి ఒక గొప్ప ప్రవక్తను. బాప్తిస్మిచ్చు యోహాన్ అంటే మామూలు వ్యక్తి కాదు. కొత్త నిబంధన పరిచర్యలకు చాలా సిద్ధపరిచే మార్గాన్ని సిద్ధపరిచే వ్యక్తిగా ఉన్నవారు, గొప్ప ప్రవక్త అని వ్రాయబడింది. అనేకుల హృదయాలను ప్రభు వైపు త్రిప్పేవారని వ్రాయబడింది. మంచి వైరాగ్యం కలిగిన వారని బాప్తిస్మిచ్చు యోహాను గురించి వ్రాయబడింది. ఒక నూతన నిబంధనకు ఏ విధముగా జకరియా ఎలిజబెతులు యోహాన్ని ఎలా జన్మింపజేశారో ఇక మనం చెప్పుకునే విషయాలే. వీరిద్దరూ హోసన్నా మినిస్ట్రీస్కి, సర్వ ప్రపంచానికి ఒక గొప్ప దైవ సేవకుల్ని ఇచ్చినటువంటి కుటుంబం ఈ కుటుంబం. ఈ రోజున మనమంతా సేవకులుగా ఇక్కడ నిలిచి ఉన్నారంటే రమేష్ పాస్టర్ గారిని బట్టి, వారు తండ్రి గారిని బట్టి అనే సంగతి మనందరికీ తెలుసు. మరి అన్నిటిని మనం పోల్చుకుంటూ, మరి వారు మన మధ్యలో లేనప్పటికీ వారి వంతులో వారు మహిమలో చేర్చబడ్డారు. ఒక రోజు వస్తుంది, నాకు దైవ సేవకులు చెప్పినట్లుగా మరలా మనం తండ్రిని చూడబోతూ ఉన్నాం. వారు తమ ఇంటికి వెళ్ళి విశ్రమిస్తున్నారు. బైబిల్లో వ్రాయబడింది, విలువైనది మరణం, అలాగే ధన్యకరమైనది, మేలుకరమైనది, లాభకరమైనదని ఎన్నో విషయాలు వ్రాయబడినాయి. భౌతికంగా వారు ఇక నిద్రిస్తున్నారని వాక్యం చెబుతుంది. నిత్య విశ్రాంతిలో వారు ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. మరి వారి లేని లోటును పరలోకపు తండ్రి ఈ ఇంటికి తండ్రిగా ఉండి తల్లిగారికి, అలాగే కుమారులకి, అలాగే కుమార్తెలకి, కుటుంబాలన్నిటికీ ఒక తండ్రిగా ఉండి బాధ్యతలు తీసుకొని, శ్రద్ధలు తీసుకొని నడిపించాలని, కుటుంబ సభ్యులందరినీ ధైర్యపరిచి ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ అంతిమ యాత్రకి సమకూర్చబడిన సేవకులు, ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ప్రభు పేరట వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రసంగి గ్రంథకర్త చెప్పిన మాట, విందు జరుగుతూ ఉన్న ఇంటికి వెళ్ళి ఆ విందులో పాలు పొంది సంబరాలు చేసుకోవడం కంటే కూడా మరణము ఉన్న ఇంటికి వెళ్ళి వాళ్ళని ఆదరించండి. అదే కోణంలో అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ బ్రతికున్నారు గనక మరణం తథ్యమనే సంగతి మనస్సులో గుర్తుంటుంది వాళ్ళకి అని సామెతల ప్రసంగి గ్రంథకర్త అంటారు. ఇవాళ మనం అందరమీ సరే సేవకులమైతే మాకు వేరే పని లేదనుకోండి, కానీ బంధువులు, విశ్వాసులు, అలాగే వారికి పరిచయస్తులైన క్రైస్తవులు, క్రైస్తవేతరులు ఇవాళ ఈ విధంగా ఎందుకు కలుసుకున్నాము, విందు సంబరాలు జరిగి వెళ్ళడం కంటే కూడా ఇలాగున ఈ మరణము ఉన్న ఇంటికి ఎందుకు వచ్చామంటే మనందరి మనస్సుల్లో అప్పుడప్పుడు
చేతిలో 4 రాళ్ళు, కంటి ముందు ఓ 4 బంధువులు, ఒంట్లో కాస్త ఆరోగ్యం ఉన్నప్పుడు మరణం అనేది గుర్తుండట్లేదు. అందుకే ఎటు పడితే అటు, ఎలా పడితే అలాగా, ఈవెన్ ఆత్మీయులమి, దేవుని బిడలమి ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, ఈ లోకం అశాశ్వతము, నిత్య రాజ్యానికి వెళ్ళాలి అనే ఆ స్పృహ కూడా కోల్పోతున్నారు క్రైస్తవులు. అందుకే వాక్యం అంటుంది, ఇలా మరణం ఉన్న ఇంటికి వెళ్ళి ఓ కోణంలో మీదైన శైలిలో వారిని ఆదరించండి. తెస్సలోనికి పత్రిక మనకు తెలుసు, ఈ మాటల చేత ఒకళ్ళని ఒకళ్ళు ఆదరించండి. ఆదరించడానికి వచ్చాం. రెండో కోణంలో మన యొక్క అంతం, బ్రతుకున్నాం గనక మనకు కూడా మరణం తథ్యం గనక కాస్త ఆలోచించుకుంటే మంచిది అని వాక్యం హెచ్చరిస్తుంది. ద్వితీయోపదేశకాండం 32లో 2 సార్లు ఉంటుంది ఈ మాట. నా జనులు జ్ఞానము తెచ్చుకొని తమ కడపటి స్థితి ఎలా ఉండబోతుందో ఆలోచించుకోవడం మంచిది. ఇక ఆ వాక్యం ప్రక్కన పెడితే, నీవు నీ దేవుని దృష్టికి మంచివాడవు అని అనిపించుకుంటావు. ఇదిగో ఇవాళ నాన్నగారి ఈ అంతిమ యాత్రకు చేరి వచ్చిన మనమందరము గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, దేవుని దృష్టికి మంచివాడవు అని అనిపించుకుంటావు. ఇప్పటివరకు రాజు పాస్టర్ గారు చెప్పారు కదా, జకరియా, ఎలిజబెత్ వాళ్ళిద్దరూ దేవుని దృష్టికి నిరపరాధులుగా, నిందారహితులుగా నడుచుకున్నట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఈ కుటుంబంతో నాకు రమేషు సేవకు వచ్చి, లేక రమేష్ని సేవకు వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు వచ్చిన ఆ రోజు నుంచి నాకు ఈ కుటుంబం బాగా తెలుసు. ఒక విధంగా నా మట్టుకు నేను ఆలోచిస్తూ ఉంటాను, 3 కొడుకులు నాకు అని అనుకుంటుంటారేమో ఆయన అప్పుడప్పుడు అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రమేష్కి ఏమైనా తీసుకొస్తే బట్టలే కానీ, స్వీటే కానీ, అది ఏదైనా సరే ఇద్దరికి తెచ్చేవాళ్ళు. బట్టలే కానీ, స్వీటే కానీ, ఏదైనా. ఇక అప్పటి నుంచి నాకు తెలుసు. ఇవాళ ఎంతమంది ఇక్కడ ఎందుకు వచ్చామంటే, కేవలం ఆయన దేవుని దృష్టికి మంచివాడు అని అనిపించుకోవడమే కాదు, ఇదిగో ఈ వేల మంది బంధువులు, సేవకుల మధ్యలో కూడా మంచివాడు అని పేరు పొందారు గనుకనే ఈ మంచి వ్యక్తి మరణించారు, ప్రభువు నందు నిద్రించారు గనక వెళ్ళి కలవాలి, పరామర్శించాలి అని మనం అందరం ఇక్కడికి వచ్చాం. చాలామంది వ్యవహారికంగా మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు, పాపం చాలా మంచోడు. దానికి ముందేమన్నారు, చాలా మంచోడు అనే దానికి పాపం చాలా మంచోడు. ఎందుకో మంచోళ్ళకే పాపం తగులుద్దా అన్నట్లుగా ఉంటుంది. మంచోళ్ళని గురించి ఉద్దేశించి మాట్లాడేటప్పుడు పాపం చాలా మంచోడు అంటాం. అదే దుర్మార్గు గురించి మాట్లాడేటప్పుడు దుర్మార్గుడు అని అంటాం, కానీ పాపం అంటగట్టం వాళ్ళకి. మంచోళ్ళకే అంటగడుతూ ఉంటారు పాపం. లోకం యొక్క వ్యవహారం అలాగే ఉంటుంది. కానీ నాన్నగారు మాత్రం దేవుని దృష్టికి మంచివాడు అని అనిపించుకొని పిల్లల 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 తరాన్ని చూసి వాళ్ళ కొరకు అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఓ నిండు ముదిమిలో సంపూర్ణమైన వయస్సు, మోషే చెప్పినట్లుగా ఆయుష్కాలం 70, అధిక బలముంటే 80, ఇంచుమించు 80 సంవత్సరాల వయసులో ప్రభువునందు నిద్రించడానికి వారి పట్ల దేవుడు వాత్సల్యాన్ని చూపాడని చెప్పడంలో ఏ సందేహం లేదు. గతంలో వచ్చిన గత 4-5 సంవత్సరాలుగా ప్రపంచమంతటా ప్రాణాంతకమైన వ్యాధులు సంభవించిన, ఇందాక
అమ్మ చెప్తా ఉంది, మనవాళ్ళు మనవరాళ్ళకైనా కరోనా వచ్చింది కానీ నాన్నకు కానీ నాకు కానీ అస్సలు రాలేదయ్యా, దేవుడే మమ్మల్ని కాపాడండి. వాటన్నింటినీ జయించుకొని 80 ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి వారి పట్ల వాత్సల్యాన్ని కనపరిచారు. ఇప్పుడు నేను చెప్పబోయే మాటలు దేవుని దృష్టికి మంచివాడు అని దేవుడు ఎంచుకోవడం, దేవుడు ఎన్నిక చేయడం ఒక వంతు అయితే, వారితో ఉన్న అనుబంధాన్ని బట్టి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని సరిపోలుస్తూ మాట్లాడడం మంచిదని నాకు అనిపించింది. మొదటిగా వారి విశ్వాసం ఎంత స్థిరమైనది, ఎంత పటిష్టమైనది, ఎంత బలమైనది అంటే, మొదటగా యోబుతో పోల్చాలనుకున్నాను. ఎందుకంటే 2 కుమార్తెలు చిన్న వయసులోనే ప్రభునందు నిద్రించి, అలాగే వాళ్ళ పిల్లలు తల్లి లేని పిల్లలై ఇన్ని బాధల మధ్యలో కూడా ఎక్కడ విశ్వాసపు పునాదుల మీద నుంచి చెదిరిపోకుండా, అస్సలు వేసమంత కూడా అస్సలు అటు ఇటు తొనకుండా ప్రతిరోజు నేను ఆ మధ్య ఎప్పుడో భయంకరమైన తుఫాన్లో అనుకుంటాను, ఇక్కడెక్కడో నెల్లూరు ప్రక్కన ఏదో పల్లెటూరులో చర్చ్ ఓపెనింగ్ అయితే మన విశ్వాసులు అందరూ పెద్దగా రాలేదేమో కానీ వీళ్ళిద్దరు మాత్రం వచ్చే వర్షంలో కూర్చొనే ఉన్నారు కూటంలో. నాకు ఎంత ఆశ్చర్యం అనిపించిందో. ఒకటి, వారు ప్రభువుని విశ్వసించింది ఈ క్రైస్తవ్యంలో అడుగుపెట్టినప్పుడు, లేక ప్రభువుని విశ్వసించినప్పుడు ఏ విశ్వాసంతో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిత్తో అడుగుపెట్టారో, యోబులాగా కుటుంబంలో అంతటి శ్రమ వచ్చిన మేబీ తోటి ఉద్యోగస్తులు, బంధువులు తోలనాడు ఉండొచ్చు, కించపరుచుండొచ్చు, మూర్ఖుడు నువ్వు అని ఉండొచ్చు, ఎన్ని మాట్లాడినా అవేమి పట్టించుకోకుండా దేవుని దృష్టికి మంచివాడు అని అనిపించుకోవడానికి దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకున్నారు అనే ఒక విశ్వాసం, మంచి పోరాడడం, విశ్వాసాన్ని కాపాడుకోవడం అంటే ఇది కాదా? దీనికి ఆయన నిదర్శనం కాదా? 2, దావీదు వృద్ధాప్యం వచ్చినప్పుడు సొలొమోన్ని కాస్త పైకి తీసుకొస్తున్నప్పుడు సొలొమోనుకి ఎన్నో సంగతులు, ఎన్నో బుద్ధి మాటలు సొలొమోనుతో చెప్పి, మరి ముఖ్యంగా తోటి వాళ్ళందరితో మా అబ్బాయి ఇలా చేయబోతున్నాడు, అలా చెందబోతున్నాడు, మీరందరూ మా అబ్బాయికి సహకరించాలి. ఒక తండ్రిగా ఆయనకున్న ఇన్ఫ్లుయెన్స్ అంటే, రమేష్ గురించి చెప్తాను. 97 సెమినార్ అయిపోయిన తర్వాత రమేష్ని సేవకు అప్పగించడానికి వచ్చినప్పుడు, అప్పుడు మొట్టమొదట నన్ను కలిసి వాళ్ళు చెప్పిన మాట, అయ్యా అబ్బిని వదిలిపెట్టి వెళ్తున్నానయ్యా, నువ్వే చూసుకోవాలి అబ్బిని, చిన్నోడు కదా నువ్వే చూసుకోవాలి అబ్బిని అని చెప్పారు. నాకు అందులో ఆయనలో దావీదు యొక్క సంస్కారం కనిపించింది. గమనించండి, ఒక మాస్టర్ ఉన్నాడు, స్కూల్లో 50 మంది విద్యార్థులకి వాళ్ళ భవిష్యత్తును గురించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని ఇన్స్పైర్ చేసేటప్పుడు ఏం చెప్తారో తెలుసా? స్టూడెంట్స్, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీ స్వశక్తి మీద మీరు నిలబడాలి, మీ జ్ఞానం మీద మీరు నిలబడాలి, మీ తెలివితేటల మీద మీరు నిలబడాలి, మీకున్న స్కిల్స్ మీద మీరు నిలబడాలి అని మీ కాళ్ళ మీద, మీ శక్తి మీద ఇన్ని చెప్తాడా? ఇంటికి వచ్చి కొడుకు ఆ మాట చెప్పడు. కొడుకు ఏమంటాడు తెలుసా? నువ్వు ప్రయత్నించరా, నేనున్నాను కదా, వాళ్ళతో నేను మాట్లాడతాను అంటే తండ్రి తనకున్న ఇన్ఫ్లుయెన్స్. అలాగే దావీదులాగా కొడుకుని ప్రథమ ఫలాన్ని సేవకు అప్పచెప్పి, అదిగో ఆ రోజు నుంచి రమారమి
27 సంవత్సరాలు దాటింది రమేష్ సేవలోకి వచ్చి. మొన్న కలిసినప్పుడు కూడా, అయ్యా అబ్బి నీకు జాగ్రత్త చూసుకోయ్యా, నేను అంటాను ఆయన నాయకుడు సంస్థలో, ఎంతైనా అబ్బి కదయ్యా నువ్వు దగ్గరుండి చూసుకోయా అంటే ఒక తండ్రి యొక్క ఆరాటం. దావీదులాగా పిల్లలు కోల్పోయినప్పుడు ఒక యోబులాగా, ఒక అహరోన్లాగా ప్రతిష్ఠితుడై ఆ కుమారుణ్ణి సేవలోకి పంపించి, కుమారుడు దేవుని పని చేస్తున్నప్పుడు ఆ దావీదు తన సబార్డినేట్ సమకాలికులతో రిక్వెస్ట్ చేసినట్లుగా, అలాగ ఒక కొడుగ్గా, తమ్ముడిగా నువ్వు చూసుకుని ఆయన చాలా ఇవన్నీ ఆయన చూసినప్పుడు వారి విశ్వాసము దేవుని పట్ల. మరొక విషయం ఏంటో తెలుసా, ఒక్క కొడుకుని ప్రథమ ఫలాన్ని సేవకిచ్చాడు, కానీ నెల్లూరులో సేవ చేసిన ప్రతి సేవకుణ్ణి రమారమి ఒక 70 మంది సేవకులు మారుంటారేమో, మాస్టర్లు బ్రదర్లు కలిపి, అలాగే సిస్టర్లు. వాళ్ళ కొడుకుని ఎట్లాగైతే గౌరవించి చూసుంటాడో, ఇవాళకి కూడా ప్రతి సేవకుణ్ణి నా కొడుకే, నా కూతురే అన్నట్లుగానే సేవకుల పట్ల వారికి ఉన్న గౌరవం వారి సంస్కారానికి నిలువెత్తు నిదర్శనం అని చెప్పడంలో ఏ సందేహం లేదు. అలాగే పిల్లలను కూడా పిల్లల 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 తరాల కోసం ప్రార్థన చేస్తూ వాళ్ళందరికీ చక్కటి విద్యాబుద్ధులు నేర్పించి, ఆత్మీయత ఇవన్నీ చక్కగా నేర్పించి, నేనంటాను నిండు ముదిమిలో సంపూర్ణమైన ఈ వయసులో ఈ లోకాన్ని వదిలిపెట్టి ప్రభువు దగ్గరికి వెళ్ళిపోయాడు. పెద్దగా ఇబ్బంది పడకుండా, ఆయాసము దుఃఖం అనేది ఎక్కువ కాలం లేకుండా, షార్ట్ వాయల్, లిటిల్ వాయల్, కొంచెం శ్రమపడి వెంటనే మహిమలోకి వెళ్ళిపోయారు. వారు లేకపోవడం అమ్మకి చాలా లోటు. అదేందా చెప్తా ఉంది, 56 సంవత్సరాలు నా చెయ్యి పట్టి నడిపించారయ్యా నాన్న, నా వల్ల కావట్లేదంటే, ఎస్ వదిలిపెట్టి వెళ్ళాలి, లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి. ఇక మీదట ఈ కుటుంబానికి వారందరికీ సాక్షాత్తు ప్రభువే కాపరిగా, తండ్రిగా, ఆలోచనకర్తగా, నిజమైన స్నేహితునిగా, వారు లేరు అన్న లోటు ఎక్కడ కనిపించకుండా పరిశుద్ధాత్మని సంపూర్ణమైన ఆదరణ ఆ కుటుంబస్తులకి, బంధువులందరికీ కలగాలి. ప్రత్యేకించి రమేష్ మరింత ధైర్యముగా ఇర్మియా గ్రంథంలో రాజు పాస్టర్ గారు ఎప్పుడు చెప్తా ఉండేవారు, నాకు చాలా ధైర్యం ఇచ్చింది ఆ మాట, మా తమ్ముడు చనిపోయినప్పుడు చెప్పిన మాట. ఇక దీని గురించి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో ఇంతకాలం మా నాన్న ఈ లోకంలో ఉండి చూశారు, ఇక మీదట మహిమలో అక్కడి నుంచి నా తండ్రి నా పరిచయం చూడబోతున్నారన్న ఆ రెట్టించిన ఉత్సాహంతో ధైర్యంగా పరిచయం ముందుకు కొనసాగాలని చెప్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు ప్రతి ఒక్కళ్ళ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు స్థిరపరచును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో నా తండ్రి అంతిమయాత్రకు కూడి వచ్చిన దైవజనులందరికీ నేను హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే నాయకులైన వారందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే విశ్వాసులైన వారు చాలామంది కూడి వచ్చారు. మరి మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. 2 నిమిషాలు బాబు, కొంచెం ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు. మరి ఈరోజు నా తండ్రిని గురించి ఒక మాట చెప్పాలి. నా తండ్రి మాదిరికరమైన తండ్రి. అట్లాగే భక్తి కలిగిన తండ్రి. అలాగే మేము భక్తిలో నడవడానికి చేయూతనిచ్చిన తండ్రి. మేము నేను చిన్న వయసు నుంచి కూడా చాలా శ్రమలు అనుభవించాము. అదే సందర్భంలో ఐశ్వర్యం అని చెప్పను కానీ సమృద్ధి కూడా అనుభవించాము.
శ్రమలు అనుభవించిన, సమృద్ధి అనుభవించిన మమ్మల్ని చేయి పట్టుకుని భక్తిని మాత్రం తప్పిపోకుండా కాపాడిన తండ్రి. కష్టాల్లో ఉన్నప్పుడు మా చేయి విడిచిపెట్టలేదు, సమృద్ధి కలిగినప్పుడు మా చేయి విడిచిపెట్టలేదు. ఇవి మనకు శాశ్వతం కాదు, దేవుడు మనకు శాశ్వతం, నిత్యుడు అని మా చేయి విడువక నేను చెప్పాను మాదిరికరమైన తండ్రి అని. ఎందుకంటున్నానంటే ఆయన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడేవాడు, అదే మాకు మాదిరిని చూపించాడు. ఆయన నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా అడుగు వేసేవాడు, అదే మాకు నేర్పించాడు. ఆయన ప్రార్థన అన్న, దేవుని మందిరం అన్న అంత మక్కువ చూపించేవాడు, అదే మాకు నేర్పించాడు. దేవుని మందిరాన్ని, పరిచర్ని ఇలా ప్రేమించాలి అని ఆయన నేర్చుకున్నాడు, అదే మాకు నేర్పించాడు. అందుకు నేను కృతజ్ఞతగా చెప్తున్నాను, వేరే మాట కాదు. కానీ వేరే జన్మ అనేది ఉంటే మళ్ళీ మా నాన్న కడుపులోనే పుట్టాలి. నేను కృతజ్ఞతగా చెప్తాను అనే మాట. మా అమ్మ మా నాన్న కుటుంబాన్ని ఒక అద్దంలాగా చూశారు. చేయి జారితే అద్దం పగిలిపోతే మరలా రాదు. కుటుంబాన్ని అలా చూశారు వాళ్ళు. కుటుంబాన్ని అంత జాగ్రత్తగా పిల్లలుగా మాతో మాట్లాడాలన్నా కూడా ఆచితూచి మాట్లాడేవాళ్ళు. ఇది పిల్లలకు అవసరమా, ఇది వీళ్ళ ముందు మాట్లాడచ్చా లేదా అట్లా అని. ఏదన్నా కూడా వాళ్ళిద్దరూ ఒక్క మాటని మీరు ఏమనుకోవద్దు, భార్యాభర్తలుగా కాకుండా వారు దేవుని వాక్యంలో మనం చదువుతాం, ఏక శరీరమై ఉండాలి అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతుంటాము. భార్యాభర్తల గురించి వారిద్దరు కాదు ఒక్కరు అని మనం చదువుతుంటాము. నా కళ్ళతో నేను చూశాను వారిద్దరి జీవితంలో ఆ ఐక్యత, సఖ్యత, ఆనందం. వారిద్దరు కలిసి కుటుంబాన్ని ఎంత పదిలంగా, నాకు 2 అక్కలు, ఒక చెల్లి, ఒక తమ్ముడు. 2 అక్కలు, తర్వాత నేను, నా తర్వాత చెల్లి. నాకు ముందు అక్క, నా తర్వాత చెల్లి. ఇద్దరు కూడా మహిమలో ప్రవేశించారు వాళ్ళు. మన వెస్లన్న కానీ అలాగే దైవజనులు చెప్పినట్లు ఆ ఛాయలు ఏవి మా మీద పడకుండా, నేను ముందు అక్కను పోగొట్టుకున్నాను, తర్వాత చెల్లిని పోగొట్టుకున్నాను. మా పెద్దక్క ఇప్పుడు మన మధ్యలో ఉంది. అయితే ఇలాంటి చీకటి అనుభవాలు పిల్లలుగా మా మీద పడకుండా, మా మనసు విసిగిపోకుండా, దేవుని మీద మాకు మరో భావన కలగకుండా, ఆ చీకటి దినాల్లో కూడా దేవునినే చూపిస్తూ వచ్చారు. ఇలాంటివన్నీ మనకు సహజంగా వస్తుంటాయి అని మమ్మల్ని దేని కొరకు వాళ్ళు ప్రతిష్ఠించారో ఆ రీతిగానే నడిపించడానికి ఏమాత్రం కూడా వెనకంజ వేయలేదు. అందుచేత నేను మరి నా తండ్రిని గురించి ఎక్కువగా నేను మీతో వేరే విధంగా చెప్పట్లేదు, కానీ కృతజ్ఞతగా నేను ఈ మాట చెప్తున్నాను. మరి అలాంటి తండ్రి నాకంటే ముందు మరి మహిమలో ప్రవేశించారు. మరి ఆయన క్రియలు ఆయనతో కూడా వెళతాయన్న ఆనందం మాత్రం నాకుంది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం, వారి క్రియలు వారి వెంట వెళుతాయి. మరి నా తండ్రి నాకు దూరం అయ్యాడనే బాధ లేదు, కానీ ఆయనతో కూడా ఆయన క్రియలు వెంట వెళుతాయి. దేవుని యొద్ద గొప్ప బహుమానం ఆయనకుంది. మరి ఆయన ప్రార్థించిన ప్రార్థన కూడా మా కుటుంబానికి తోడై ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు. నేను చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆరోగ్యం బాగోలేదని మేము అమెరికా నుంచి ఢిల్లీలో దిగాము. నేను వెస్లన్న, అబ్రహం పాస్ గారు ముగ్గురు ఒక దగ్గర కూర్చొని ఉన్నాం. ఢిల్లీ నుంచి మేము గన్నవరం ఫ్లైట్ కొరకు కూర్చొని ఉన్నాము. అప్పుడు నాకు చిన్నాడు తమ్ముడు ఫోన్ చేశాడు, ఎక్కడున్నావన్నా అని. నాకు అప్పుడే అర్థమైంది ఏదో జరిగిందని. ఎందుకంటే సహజంగా ఫోన్ చేయడు, ఆడు చేశాడు. ఏదో జరిగింది అనుకున్నాను. ఏంటి చిన్నడా అంటే, నాన్నకి కొంచెం బాగోలేకపోతే హాస్పిటల్లో చేర్చాము, బాగుంది, నువ్వేం కంగారు పడద్దు, విషయం చెప్తున్నానని విషయం చెప్పాడు. వెంటనే నేను అబ్రహం పాస్టర్తో, విసలన్తో చెప్పి ప్రార్థనలు పెట్టండి అన్న అని చెప్పాను.
తర్వాత నేను ఢిల్లీ నుంచి గన్నవరం నుంచి మందిరానికి వెళ్ళాను. ఈ మధ్యలో నాకు ఫోన్స్ వస్తూ ఉన్నాయి. అమ్మ ఫోన్ చేసింది, నాయనా నువ్వు కంగారు పడకు, నాన్నకు బాగానే ఉంది, నువ్వేం ఆలోచించద్దు, కాకపోతే కొంచెం బాగాలేకపోతే హాస్పిటల్లో చేర్చాము, నువ్వు వీలు చూసుకొని రా నాయనా అని చెప్పింది అమ్మ. సరే నేను మందిరానికి వెళ్ళి తిన్నగా వచ్చేసాను ఇక్కడికి. హాస్పిటల్లో వెనకే హాస్పిటల్, అక్కడికి వెళ్ళి కలిస్తే అప్పుడు మాట్లాడట్లేదు, అన్కాన్షియస్లో ఉన్నట్టుగా ఉన్నాడు. 2 రోజుల తర్వాత మరలా ఆయన కాన్షియస్లోకి వచ్చాడు. నేను ఆయనతో చెవి దగ్గరికి వెళ్ళి నానా అని పిలిస్తే చేపట్టుకొని పలకరించాడు. ఎప్పుడు వచ్చావు అన్నాడు. నేను నిన్నొచ్చాను అంటే, మరి వస్తే కనబడలేదేంటి అన్నాడు. లేదు ఇక్కడే ఉన్నాను నేను అన్నాను. సరే మాట్లాడాను 2-3 నిమిషాలు, ఎక్కువసేపు మాట్లాడించకూడదంటే వచ్చేసి నేను మరలా నాకు మీటింగ్లు డేట్ ఇచ్చున్నానని వెళ్ళిపోయాను. నేను వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజుకి బాగా కాన్ఫరెన్స్లోకి వచ్చేసాడు, బాగా మాట్లాడుతున్నాడు. చిన్నాడు వీడియో తీసి నాకు పెట్టాడు, బాగున్నాడు, నువ్వేం కంగారు పడద్దు అట్లని. సరేనని నేను ఆ వీడియో చూసి బాగైపోయాడు అనుకున్నాను. తర్వాత డిశ్చార్జ్ అయిపోయింది, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఆ పరిస్థితుల్లో చిన్నోడిని అలాగే స్వప్నాన్ని అందరిని కూర్చొని పెట్టుకొని ఆయన ఆ పరిస్థితుల్లో కూడా ఆయన చెప్పిన మాటలు చాలా ధైర్యంగా మాట్లాడాడు. మీరెందుకు భయపడుతున్నారు, భయపడకండి, దిగులు పడకూడదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఏ విషయంలో మీరు భయపడితే దేవుని చేతిలో నుంచి వ్యాజ్యం మీరు తీసుకున్నట్టు అవుతుంది, మీరు భయపడద్దు, దేవుడు మన కుటుంబానికి మేలు చేస్తాడే కానీ కీడు చేయడు అని చిన్నోడిని కానీ స్వప్నాన్ని కానీ అలాగే పిల్లల్ని కానీ దగ్గర చేర్చుకొని అంత ధైర్యంగా ఆ స్థితిలో కూడా మాట్లాడి ఆయన ధైర్యపరిచిన మాటలు నాకు మాదిరి అనిపించింది. దీనికి నేను అమెరికాకు వెళ్ళక మునుపు నాకు మన ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆ రోజు నేను ఫోన్లో ఏంటి ఎలాగుంది అని అడిగితే ఇలాగే ఆయన స్ట్రగుల్ అవుతున్నా కూడా బయట చెప్పట్లే. సరే ఏంటి ఎలాగుంది అట్లాగంటే బాగానే ఉందంటున్నాడు కానీ తినట్లేదని చెప్పారు. సరే ఒకసారి చూసేసి వెళ్దాం, ధైర్యం చెప్దామని వచ్చినప్పుడు కూడా ఇదే ఆ రోజులో ఆరోగ్యం ఎలా ఉందని వస్తే సంస్థ ఎలా ఉంది, సంస్థలో అన్నోళ్ళంతా ఎలా ఉన్నారు, సేవకులంతా ఎలా ఉన్నారు, నాన్న సంస్థలో మేమంతా బాగానే ఉన్నాం, నీకు ఆరోగ్యం ఎలా ఉందంటే నైనా నాకేంటి, నాకు బాగానే ఉంది, సంస్థలో ఫలానా సేవకులు ఎవరు, ఫలానా సేవకులు ఎక్కడున్నారు, ప్రత్యేకంగా పేర్లు పెట్టి కొంతమందిని ఫలానా సేవకులు ఎక్కడున్నారు, ఫలానా సేవకులు ఎక్కడున్నారు లిస్ట్ అడుగుతున్నాడు. నేను సందమాయించి చెప్పి అంతా బాగానే ఉన్నాం, మేము అమెరికాకు వెళుతున్నాం, మేమంతా సేవకులుగా వచ్చిన తర్వాత కలుస్తాను, ధైర్యంగా ఉండు, ఆరోగ్యం జాగ్రత్త అని చెప్పి ఏమాత్రం జంకడం కానీ కంగారు పడడం కానీ నాకు ఇలా ఉంది ఎలా ఉందని భయపడడం కానీ భయపెట్టడం కానీ ఆయన దగ్గర లేనే లేదు. ఇలాంటి మంచి మాదిరికరమైన తండ్రిని దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతైనా ధన్యుణ్ణి. మరి మమ్మల్ని ప్రేమించి నా తండ్రిని కూడా మీరు ప్రేమించి మీరంతా కదలి వచ్చారు. మీ ఆప్యాయతకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి నేను మీకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నేను మీకు కృతజ్ఞుడిని వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే మరి దైవజనులు అందరూ వచ్చిన ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి దైవజనులందరికీ కూడా ప్రత్యేకంగా నాయకులైన వారికి, దైవజనులకి అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ, ఒక 3 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడి నుంచి చింతారెడ్డిపాలెం మన మా సొంతూరది, అక్కడ కార్యక్రమం జరుగుతుంది. పునరుద్ధానుడైనటువంటి యేసయ్య, సర్వశక్తి కలిగిన నీ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ గొప్ప ఉద్దేశంతో నీ కుమారుడికి ఈ భూమి మీద అడుగుపెట్టే జన్మని మీరు ఇచ్చారు ప్రభు. నీ రక్తంలో జన్మించే గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించారు. నీ కుమారుడు పట్ల నీ ఉద్దేశాన్ని సంపూర్ణముగా నెరవేర్చారు ప్రభు. రక్షణ భాగ్యం ఇచ్చారు,
పరిశుద్ధాత్మ నింపుదలనిచ్చారు. ఆత్మ సంబంధమైన సహవాసంలో ఆత్మ ఫలములతో ఫలింపచేశారు. నీ కుమారుని గర్భములో నుండి ఈ యాజకుల్ని లేపారు ప్రభువా. ఈ యాజకుని కుటుంబముగా మార్చారు. బోధి గంతాల వరకు తన కుమారుని కుటుంబాన్ని మీ సాక్షిగా వాడుకున్నారు ప్రభు. సజీవుల లెక్కలో ఉంచారు. నీ కుమారుడి పట్ల నీ పనిని పూర్తి చేసుకొని నీకు ఇష్టమైనటువంటి నీ కుమారుడిని నీ సన్నిధికి ఒక మంచి మరణముతో పిలుచుకున్నదనికై నీకు స్తోత్రం. తాను విడిచినటువంటి కుటుంబాన్ని మీరే ఆదరించండి, మీరే ధైర్యపరచండి ప్రభు. నీ సన్నిధిని తోడుగా ఉంచండి. మరింతగా నీలో బలపరచబడి నీ మహిమ కలిగినటువంటి రాకడలో నీ కుమారుణ్ణి చూడగలిగే గొప్ప ధన్యతను దయచేయమని ఈ అంతిమ యాత్రలో ఆత్మ సంబంధమైనటువంటి సేవకుల మధ్య సంఘముతో ఈ ప్రయాణాన్ని మీరుండి జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం. ప్రతి ఆటంకాల్ని మీరు దూరపరిచి నీ నామానికి మహిమకరంగా సమాధి కార్యక్రమాన్ని జరిగించమని నీ సేవకుల మాటలతో తండ్రి కుటుంబము కూడి వచ్చిన జనులు ఆదరించబడాలి. వారి కుటుంబాలలో వాళ్ళ పిల్లల్ని నీ కొరకు ప్రతిష్ఠించేటట్లుగా ఒక గొప్ప అద్భుతం చేయండి ప్రభు. ఏ స్థలంలో నుంచి నువ్వు పిలుచుకున్నావో ఆ స్థలంలోనికి తీసుకొని వచ్చావు. తిరిగి మరల నీవుండు చోటికి తీసుకుని వెళ్ళినందుకై నీకు స్తోత్రం చెల్లిస్తూ నిరీక్షణతో మేము ఎదురు చూస్తూ నీ రాకడలో మేము చూడగలిగే భాగ్యాన్ని అమూల్యమైన విశ్వాసాన్ని దయచేయమని కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ కుటుంబాన్ని మరింతగా ఆదరించే పరిశుద్ధాత్ముడా నీ రెక్కల నీడలో భద్రపరిచి మిగిలి ఉన్నటువంటి ప్రతి పనిని ఈ కుటుంబం ద్వారా జరిగించుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నిత్యము తోడయుండి ధైర్యపరిచి ఆదరించి నడిపించే నీ చేతులకి తాను విడిచిన కుటుంబాన్ని అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రాణేశ్వరుడైన యేసుని కొరకై